జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అసలు? టిఆర్ఎస్ చెప్పినా కదా, టిఆర్ఎస్ కంపల్సరీ మా ఏరియాలో టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్ ఎవరు అంటే బిఆర్ఎస్ లో టికెట్ మాగంటి గోపీనాథ్ గారు భార్యకి ఇచ్చే అవకాశం ఇస్తారు. భార్యకి కావాలే ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ పని మంచి చేసిండు ఆయన, ఎవరికి ఏం ప్రాబ్లం చేయలే, మంచి చేసిన మాకు ఆయనకు నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. ఇక్కడ చెప్తారన్నా, గెలిచిన తర్వాత మాకు తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అన్న అజారుద్దీన్ అన్న గెలుస్తానంటారు. ఎవరు లేదు. సరే, మీరు ఒక మైనారిటీ వర్గం నుంచి మాట్లాడుతున్నారు కదా, మైనారిటీ వర్గం అజారుద్దీన్ కి ఇచ్చే టికెట్ ఇస్తే గెలవడా? ఎందుకు గెలవడం? గెలుస్తాడు, కాంపిటీషన్ ఉంటది కానీ 16,000 ఓట్ల నుంచి ఆయన గెలిచిండు. గోపీనాథ్ ఆయన టక్కర్ ఎవరు తీసుకోలేదు. ఏం చేసిండు అన్న గోపీనాథ్ గారు? ఏం చేసిండు? మంచి పని అంటే ఏం పని? అదే పేదవాళ్ళకు పని చేసిండు. అది షాదీ ముబారక్ అనే పని చేసిండు, మొత్తం ఇచ్చిండు. అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. ఇక్కడ మా ఆటో వాళ్ళకి పరిశ్రమ ఉన్నాం. మేము ఆటో వాళ్ళను మేము పరిశ్రమ ఉన్నాం. టికెట్ ఫ్రీ చేసినారు, బస్ ఫ్రీ చేసినారు. మాకేం చేస్తున్నారు? ఆటోళ్ళకి ఏమైనా చేయాలి కదా సార్. అది ఫ్రీ ఇది ఫ్రీ చెప్పినారు, మేము చచ్చిపోవాలా? చెప్పండి. ఆటో నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 300 కిరాయి, ఎట్లా బతకాలి చెప్పండి మీరు. సో అంటే ఆటో వాళ్ళు అందరు కలిసి బీఆర్ఎస్ కి వేస్తారు ఓట్లు అంతా. మళ్ళీ ఆయన మంచిగా ఉండే, ఆయన బస్ ఫ్రీ చేసి మాకు పరిశ్రమ చేసిండు. మా పిల్లలు, మా భార్య, మా ఎట్లా బతకాలి చెప్పండి. చెప్పు. అంటే ఉచిత గ్యారంటీ ఇస్తున్నాడు కదనే, అది గ్యారంటీ ఏమీ లేవు. అది చెప్పేది మాట. ఇది కానంకు సునారా బో దేనేగానే. గతంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తున్నాడు కదా. అరే రేషన్ కార్డు బతుకుంటారా? రేషన్ కార్డు కదా. నువ్వు బస్ ఫ్రీ చేసినావు, నువ్వు లాస్ చేసేసినావు. మా మంచిగా నడుస్తుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చినావు కదా, మాకు ఏం భారం లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చి గ్యాస్ ఫ్రీ, బస్ ఫ్రీ, అది ఫ్రీ అని చేసింది, మొత్తం మాకే లాస్ అయిపోయింది. చెప్పండి. ఆటో వాళ్ళకు సంవత్సరానికి అమౌంట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా. అరే ఎక్కడ వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా వచ్చిన సార్? 20 నెలలు అవుతుంది. అవును, ఇచ్చినా సార్? మీ మీడియా మీ ఛానల్ తో చెప్తున్నా, ఇచ్చిండా? చెప్పండి సార్. చచ్చిపోతాను, ముడి వేసుకుని చచ్చిపోతాను. చెప్పండి. ఏం లేదు, ఆమె ఇస్తారు, పోతారు, మళ్ళా వేరే వస్తారు. ఒక మాట, కేసీఆర్ మాట మీద ఉండే మాట మీద పని చేసిండు. ఆయన వెల్కమ్. మా భార్య, మా పిల్లలతో చచ్చిపోతా ఆయన పేరు మీద. ఆయన ముఖ్యం మాకు. బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? వస్తాయేమో సెంటర్ లా. ఇక్కడ రాదు. ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ తో గొడవ ఉంది. టిఆర్ఎస్ కంపల్సరీ వచ్చేస్తుంది. ఎంఐఎం రాదు ఇక్కడ. టిఆర్ఎస్ పక్కా. అంటే ఇప్పుడు మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఒక మాట అడుగుతున్నా, నవీన్ యాదవ్ ఎటువంటి వాడు అసలు? కోట్లు మనిషి అయినా, మేము పేదోళ్ళు, గరీబోళ్ళు. అక్కడ పోతే దావత్ కి నా ఓటు ఉంది. రెహమత్ నగర్ లా నా ఓటు ఉంది. ఆయన బంగారం ఉంటుంది చూడు, బంగారం వేసుకొని కళలు వేసుకొని వస్తే వాళ్ళకు దావత్ ఇస్తారు. మాకు పిలిచి నా ఓటు ఉంది అక్కడ, అట్లా దొబ్బుతారు నాకు. ఎట్లా ఓటు వేయాలి, ఎట్లా ఓటు వేయాలి చెప్పండి. ఆయన నువ్వు ఒక ఈ బస్తీలా నువ్వు కౌన్సిలర్ మనిషికి చూపించాలి. అది బయట షోపుట వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ ఓట్లు ఎట్లా పడుతుంది? నువ్వు కాన్స్టిట్యూషన్ మనిషికి చూసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి పెద్ద పెద్ద బంగారం వేసుకొని కళలు వేసుకుని వస్తే అలాగే వస్తే ఓటేస్తాడా? మేము వస్తాము, ఓటే మేము వేస్తాం. मुड्ढा पట్టుకుంటాం 5 संवत्सर साल हम गाड़ मराते आए तो फिर वोट डालते। उल्लू डालता सोने वाला मंगारा वाला
సరే, మీరు ఇప్పుడు రెహమత్ నగర్ అని చెప్తున్నారు కదా, రెహమత్ నగర్ నుంచి సీఎం రెడ్డి గారికి అంటే సీఎం రెడ్డి గారు మీ కార్పొరేటర్ ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారట, మరి ఆయన టికెట్ ఇస్తే గెలుస్తాడా? ఎందుకు ఎందుకు ఇయ్యారు? గోపీనాథ్ భార్యకి వస్తది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సీఎం రెడ్డి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. చిల్లర చిన్న మనిషినా, పెద్ద పెద్దలు ఇంకా ఉన్నారు, చిన్న కార్పొరేటర్. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడు గవర్నమెంట్. అడిగితే వస్తాడు. ఆయన కూడా మంచి పని చేశాడు. ఆయన కూడా మంచి పని చేసిండు బస్సులా. ఏం లేదు, ఈ వేరే భాష మాకు తెలియదు. సో బీఆర్ఎస్ రావాలంటారు. BS 100% BRS తెలంగాణ.